రీసెంట్ టైమ్స్‌లో మనకి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్‌కి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్‌కి సంబంధించిన ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ డేట్స్ అంటే టెంటేటివ్ డేట్స్ యొక్క షెడ్యూల్ మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం చూసాము. సో, చాలామంది మన స్టూడెంట్స్ కూడా అడిగారు. సార్ అది నిజమా? ఫేకా? అని చెప్పేసి మనకు కూడా చాలా మెసేజ్‌లొచ్చాయి. సో, ఇది మనకి ఏపీపీఎస్సీ దృష్టికి కూడా ఎళ్ళింది. వాళ్ళు ఇవాళ ఒక వెబ్ నోట్ ఇచ్చి దాంట్లో మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. నేను ఒకసారి ఆ వెబ్ నోట్ మీకోసం షేర్ చేస్తాను చూడండి. యెస్. ఇక్కడ చూడండి ఏపీపీఎస్సీ వాళ్ళు మనకి ఏం చెప్పారంటే వెబ్ నోట్‌లో it has come to the notice of APPSC that unauthorized recruitment schedules are being circulated through social media platforms and other online channels. The Commission hereby clarifies that any such schedule has not been issued by APPSC. Candidates are advised not to believe, rely upon, circulate, share, or forward any unverified, misleading information pertaining to APPSC notifications, recruitment schedules, examination results, సెలక్షన్స్ ఎట్సెట్రా. సో మీకు అఫీషియల్గా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఇచ్చిన దానికి తప్పించి మిగతా ఏది కూడా మీరు బిలీవ్ చేయకండి అని చెప్పేసి అన్నారు. ఇంక్లూడింగ్ మనకి సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ రిజల్ట్స్ కానివ్వండి, రిక్రూట్మెంట్ షెడ్యూల్స్ కానివ్వండి, ఎట్సెట్రా. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త అంటే ఏం చేస్తాం, ఫేక్ న్యూస్ అనేది మనకి ఎగ్జామ్స్ జరిగే టైంలో చాలా మనకు వస్తూనే ఉంటాయండి. డోంట్ బిలీవ్ దెమ్. కొంతమంది ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుంది అని చెప్పేసి ఫేక్‌గా ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేస్తారు. ఇంకా ఇంకేదో ఫేక్‌ది వస్తూనే ఉంటదండి. మన సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలామంది ఉన్నారు. సో, వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు టెలిగ్రామ్ ఛానల్స్‌కి ఈ టైంలో ఎంత దూరంగా ఉంటే మీ గోల్‌కి అంత దగ్గరగా ఉంటారు. టక్కుమని ఒక నోటిఫికేషన్ వస్తది, ఓపెన్ చేస్తారు. ఆడెవడో ఏదో అంటాడు, ఎగ్జామ్ జరగట్లేదు కదా అంటాడు. అంటే మీరు పాజిటివ్‌గా చదివే పిల్లల్ని కూడా వాళ్ళు చెడగొట్టడానికి ట్రై చేస్తారనమాట. నిజంగా జరగదనుకుంటా ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట. మధ్యలో ఆ ఎలక్షన్స్ వస్తున్నాయేమో, ఈ బై ఎలక్షన్స్ అని ఏదో ఒక సోది చెప్పేసి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి చూసేవాళ్ళు చాలామందున్నారు. వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తర్వాత మనకి రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఈ మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ ఉంది అని చెప్పేసి కావాలని మేము ఒక లాయర్‌ని పెడతాము, దీనికి సంబంధించిన మనం కోర్ట్‌లో కేసేద్దాము అని చెప్పేసి కొంతమంది ఫేక్‌గా కొన్ని ఛానెల్స్ క్రియేట్ చేసి డబ్బులు కాజేసే వాళ్ళు కూడా టెలిగ్రామ్ ఛానల్స్‌లో చాలామంది ఉన్నారు కాబట్టి మీరు టెలిగ్రామ్‌కి ఎంత దూరంగా ఉంటే మీ గోల్‌కి మీరు అంత దగ్గరగా ఉంటారు. ఇది నేను మీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్. అండ్ ఈ వెబ్ నోట్ రాకముందే పరిగే సుధీర్ సార్ ఒక 2-3 డేస్ ముందే చెప్పారు. ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది ఏపీపీఎస్సీ ప్రిపేర్ చేసింది కాదు. ఇన్‌ఫాక్ట్ ఆ డేట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆయన కూడా ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. మాక్సిమం మీకు ఒక 45 డేస్ టు 2 మంత్స్ ఆర్ 60 డేస్ వరకే మాత్రమే టైం ఉండడం జరుగుతుంది అని చెప్పేసి పరిగే సుధీర్ గారు మనకి మెంబర్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఆయన కూడా మనకి స్టేటస్‌లో షేర్ చేయడం మనం చూసాము. సో, డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్. ఓకేనా? మీ ప్రిపరేషన్ ఎక్కడా కూడా డైవర్ట్ కాకుండా చూసుకోండి. జెన్యూన్‌గా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఫైట్ చేయండి. బట్ ఈ ఫైట్ అనేది మీ ప్రిపరేషన్ ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా ఫైట్ చేయండి. డెఫినిట్‌గా మనం ఇష్యూస్ మీద అయితే ఫైట్ చేయాలి. బట్ మనం కూడా సెల్ఫిష్‌గా ఉండాలండి. ఓన్లీ ఫైట్ చేసుకుంటూ రోడ్లెక్కేసి మొన్న తన్నులు తిన్న వాళ్ళందరికీ ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయంటే ఎవరికీ రాలా. సైలెంట్‌గా, సిన్సియర్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. నీట్‌గా ప్రిపేర్ అవుతారు. ర్యాంక్స్ కొట్టుకుంటారు. వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటది. ఇక్కడ మిమ్మల్ని చెడగొట్టినోళ్ళు ఉంటారు చూసారా? వాడెవడన్నా బయటకొస్తాడంటే ఎవడు రాడు. ఓకేనా? ఎవడో ఒకడు ఇట్లా పుల్లబెట్టి మనకిట్లా నిప్పు రాజేసేవాడు ఉంటాడు చూసారా? వాడి డబ్బులు వాడికొచ్చేసినాయి. కేసని, అదని, ఇదని, లాయర్ అని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు బానే ఉంటారు. లాస్ట్‌కి బలైంది ఎవరంటే మీరే. సో, రూమర్స్‌ని బిలీవ్ చేయకండి. టిల్ ద డేట్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామినేషన్ మీరు రూమర్స్‌ని బిలీవ్ చేయకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో వచ్చిన డేటా తప్పించి ఏది బిలీవ్ చేయొద్దు అని చెప్పేసి ఏపీపీఎస్సీ చెప్పారు. అండ్ ఒకవేళ మీరు ఎగ్జామ్ మాకు ఇప్పటివరకు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు సార్ అనుకునే వాళ్ళందరికీ కూడా మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి 100 డేస్ స్టడీ ప్లాన్ ఉంది. ఇప్పటి నుంచి మీరు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్న ఆగస్ట్ 15కి ఒక 63 డేస్ దాకా వస్తుంది మనకి. తర్వాత మనకి టిల్ ద డేట్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ దాదాపుగా ఒక 100 రోజులు వస్తున్నాయి కాబట్టి 100 డేస్ ప్రాపర్ స్టడీ ప్లాన్ కూడా మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో పెట్టడం జరిగింది. మీరు అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్‌గా 175 డేస్ స్టడీ ప్లాన్ కూడా మనం పెట్టాము ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. అంటే ఆ 175 డేస్‌లో మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంక్లూడింగ్ టెస్ట్‌లు కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ హాలిడేస్. అలా మనం ఒక ప్రాపర్ షెడ్యూల్ డిజైన్ చేసి మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో ఇంక్లూడ్ చేశాము. అది కూడా మీరు మన యాప్‌లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.